21వ అధ్యాయం కార్తీక పురాణం. పురంజయుడు కార్తీక ప్రభావం నెరుగుట. ఈ విధంగా యుద్ధముకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకుకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధంలో రధికుని తోని అశ్వ సైనికుతోనూ గజ సైనికుతోనూ పదాంతి సైనికులతోనూ మల్ల యుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పర్శువు మొదలగు ఆయుధాలు ధరించి బండోరుల దీకునుచు ఊంకరించుచు సింహనాదములు చేసుకునుచు సూరత్వము ఏ రత్నములు చూపించుకునుచు బేరు దుండుములు వాయించుకుంచు శంఖములు పూరించుకునుచు ఉభయ సైన్యములు విజయాకాంక్షుడై పోరాడి ఇదిరి. ఈ రణభూమి నందు చూసినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండుములు, తొడలో, తలలో, చేతిలో అహంకారములతో దీన అవస్థలో నివసిస్తున్న ఆక్రాంతంలో పర్వత వల్లే పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వము చూసి చచ్చిపోయిన ప్రాణములను తీసుకెళ్ళడానికి దేవదూతలు పుష్పక విమానంపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమం వరకు జరిగినది. కాంబోజాది భూపాలుడు సైన్యము చాలా నష్టం పోయిను. అయినను మూడో అక్షోహీనుల పురంజయుడు సైన్యము వల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమును పురంజయునుకు అపజయమునే కలిగును. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయాను. బలోపేతములైన శత్రురాజులు రాజ్యము ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారంతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుడిని ఊరడించి, రాజా, నన్నొక్కసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనాను సన్మార్గుడైన ఉండమని హెచ్చరించింది. అప్పుడు నా మాట లోనలేదు. నీవు భగవంతుడు సేవింపక ఆధర్మ ప్రవృత్తుడై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించి ఇప్పటికైనా నా మాట లాలకింపుము. జయ అపజయాలు దైవదీనములను ఎరిగిము. నీవు చింతతో కుంగిపోవటం ఎలా? శత్రురాజుల యుద్ధములో జయించి నీ రాజ్యము నీవు తిరిగి పొందవలన తలంపు కలదేనని నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి గాన స్నాన జపాది నిత్య కర్మలు ఆచరించి దేవాలయముకు వెళ్ళి దేవుణ్ణి సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామ స్మరణ చేయుచు నాట్యము చెయ్యము. ఇంట్లో నచ్చో నీకు పుత్ర సంతతి కలుగుతున్నది. అంతేకాదు, శ్రీమన్నారాయణ సేవించుట వల్ల శ్రీహరిని మిక్కిలి సంతోషమంది. నీ శత్రువులను దుడమాడుటకు నీకు చక్రాయుధ ఆయుధమును కూడా ప్రసాదించుచును కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యము తిరిగి పొందగలవు. నువ్వు అధర్మ ప్రవృత్తుడై దుష్ట సావాసం చేయడం చేత కదా నీకు అపజయము కలిగినది. కానలెమ్ము, శ్రీహరిని మదిలో దలిచి నేను తెలియజేసినట్లు చెయ్యు అని హితోపదేశము చేశాను. అపవిత్ర పవిత్రతో వా నానా వస్తాంగతోపి వా
యా స్మరే తొడారీక్షం సా బహ సరస్యుషిని ఇట్లు కంద పురాంతరంగా వశిష్ఠపోత కార్తీక మహాచ మండలే ఏకో విశ్వాధ్యాయము 21వ అధ్యాయం పారాయణం సమాప్తం. ప్లీజ్ తప్పులోంచి క్షమించండి.